హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చిన్న పిల్లల నీతి కథల్లో ఓ అరబ్, ఓ ఒంటె గురించిన స్టోరీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. టెంట్లో ఉండే అరబ్ బయట చలికి వణుకుతోందని తలను మాత్రమే తన టెంట్లో పెట్టుకునే ఛాన్స్ ఇస్తాడు. దానికే అరబ్బును దేవుడుగా పొగిడే ఒంటె మెల్లగా ఆయనను బయటకు గెంటేసి తానే టెంట్లో సర్దుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. టెంట్ మొత్తాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించుకుంటూ ఉంటే సీనియర్లు మాత్రం గజగజ వణికిపోతూ బయట నిల్చుంటున్నారు. 3 నెలల్లోనే వారికి రేవంత్ విశ్వరూపం చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిని నేనే కానీ బట్టి అన్న దగ్గరే చెక్ పవర్ ఉంటుందని ఆదిలాబాద్ కు వెళ్లినప్పుడు బహిరంగ సభ వేదిక మీద రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఆయన తనకంటే పవర్ఫుల్ అన్నట్లుగా గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన బట్టి విక్రమార్కకు ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది. పత్రికల్లో కూడా రేవంత్తో పాటు బట్టి విక్రమార్క ఫోటో కనిపించేది. ప్రతి కార్యక్రమంలోనూ బట్టి విక్రమార్క కనిపించేవారు. అయితే ఈ ప్రాధాన్యత 2.5 నెలలే. ఇప్పుడు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతకు మించి ప్రభుత్వపరమైన ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించడం మానేసింది. దీంతో కాంగ్రెస్ లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. కానీ బట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు. వారికి మరో పార్టీ తెలియదు. కానీ రేవంత్కే సీఎం ఛాన్స్ లభించింది. ఆయన మాస్ లీడర్ అన్న అభిప్రాయం హైకమాండ్ ను గట్టిగా నమ్మించడంతో ఈ అవకాశం వచ్చింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం కల్పించాలని సీనియర్లు కూడా పోటీ పడ్డారు. కారణం ఏదైనా హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీనియర్ల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి రాజకీయం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఉండేవారు. వారందరినీ క్రమంగా నిర్వీర్యం చేసి తన పదవికి ఎవరూ అడ్డు రాకుండా చేసుకున్నారు. ఎంతటి సీనియర్లకైనా ఆయన అదే గతి పట్టించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్లో ఉన్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్లు అనుమానిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో రేవంత్ జై ఉత్తమ్ కుమార్ అని నినాదాలు చేశారు. కానీ ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వంలో కనీస ప్రాధాన్యత దక్కుతుందన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కీలకమైన ఇరిగేషన్ శాఖ ఇచ్చినా ఉత్తమ్ పాత్ర నామమాత్రంగా కనిపిస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ తో విభేదిస్తే ఉన్న పదవి తీసేసినా ఆశ్చర్యపోని వారు ఉండరని వీలైనంత పొలైట్ గా ఉంటున్నారు. తన పనులు తాను చేసుకొని వెళ్లిపోయేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు తన వర్గాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీలోని ఇతర సీనియర్లను లెక్కలోకి తీసుకోవటం లేదు. లోక్సభ ఎంపీ సీట్ల విషయంలోనూ ఆయన ఏకపక్షంగా వెళ్తున్నారు. సీనియర్ల అభిప్రాయాలను తీసుకోవటం లేదు. అభ్యర్థులు ఎవరన్న దానిపై హైకమాండ్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పుకుంటున్న ఆయన మహబూబ్ నగర్ సీటుకు వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతర చోట్లకు వలస వచ్చిన నేతల్ని ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు హైకమాండ్ వద్దకు వెళ్లి చెప్పుకునేందుకు కూడా సీనియర్లకి ఛాన్స్ లేకుండా చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందరూ కలిసి తిరుగుబాటు చేసే వరకు రేవంత్ ఇలానే చేస్తారన్న ఆగ్రహం సీనియర్ నేతల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.